ఎలా జరుగుతుందండి అంటే మానవుడు సృష్టికి ప్రతి సృష్టి చేస్తూ ఆ రెండో రకమైన దాన్ని తనే సృష్టించుకున్నాడు అనమాట. ఏంటి రెండోది? బాధలు, కష్టాలు చాలా ఉన్నాయి కదా. నెగిటివ్ పదాలన్నీ నోరార పలకడం కూడా ఎందుకులే కదా. ఆ పదాలన్నీ ఎవరు సృష్టించుకున్నారో నాకు నేనే సృష్టించుకున్నాను అని మనందరం అనుకోవాలి. ఎందుకంటే అది సత్యం కాబట్టి. మానవుడు సృష్టించుకున్నాడంటే మానవుడు ఎవరో కాదు, నేనే కదా. అవునా? ఎవరికి వారమే. పాపం బ్రహ్మదేవుడు మంచివాడు, ఆయన అన్నీ మంచివే ఇచ్చాడు. అది కాకుండా రెండో రకం అనేదాన్ని మానవుడు జీవితాన్ని ఎలా చూసుకోవాలో అది తెలియకపోవడం వల్ల, మరోలాగా చూసుకోవడం వల్ల ప్రతిదాన్ని రెండు రెండుగా చూడటంలో ఇరుక్కొని పోయాము. అందరం అంతే. ఇది అందరం చేస్తున్న తప్పు. వీటినే మన పెద్దవాళ్ళు ఏమంటారంటే మానవుడు ద్వంద్వాలలో ఇరుక్కొని పోయాడు అంటారు.